అధిక స్తోత్రమునందు తగిన వాడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభములు. ఈ రోజు మన ధ్యానం మార్కు సువార్త 14వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల వరకు. మన ప్రభువు బేతనియాలో కుష్ఠిరోగి అయిన సీమోని ఇంట కూర్చున్నప్పుడు ఒక స్త్రీ వచ్చి మిక్కిలి విలువగల అత్తరును ఆయన తల మీద పోయటం ఈ రోజు మన ధ్యాన భాగంలోని సంఘటన. ఈ సందర్భాన్ని మత్తయి, మార్కు, యోహాను ముగ్గురు వారి సువార్తల్లో వివరించారు. యోహానైతే ఆ స్త్రీ ఎవరో స్పష్టంగా రాశాడు. ఆ స్త్రీ పేరు లాజరు సహోదరి అయిన మరియా అని. పరిశుద్ధ వారంలో జరిగిన సంఘటన ఇది. శిష్యులు ఈ మరియా అలా అత్తరు యేసుప్రభు తల మీద పోయటం చూసి కోప్పడి ఈ నష్టం ఎందుకు అని అంటారు. అయితే అలా అన్నవాడు యూదా అని యోహాను తన సువార్తలో రాశాడు. ఎందుకన్నాడో కూడా రాశాడు. యూదా దగ్గర డబ్బుల సంచి ఉంది. అయితే అందులో నుంచి అతడు దొంగిలిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ అత్తరు కూడా అమ్మి అతని సంచిలో ఆ డబ్బులు వేస్తే తాను చేయాలనుకున్న పని చెయ్యొచ్చు అనే ఉద్దేశమే కాని నిజంగా బీదల మీదున్న ప్రేమతో కాదు అనే అర్థమిచ్చేటట్లుగా ఈ సందర్భాన్ని యోహాను వివరించాడు. అయితే యేసుప్రభు వారి సంగతిని తెలుసుకుని ఈమె జోలికి పోకుడి అన్నారు. ఆ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యం చేశాను అని చెప్పి బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు. మీకు ఇష్టం వచ్చినప్పుడల్లా వారికి మేలు చేయొచ్చు, కానీ నేను ఎల్లప్పుడు మీతో ఉండను అని చెప్పారు. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీన్ని చేసినని ప్రభు అన్నారు. ఇంకొక మాటను ప్రభు ఈమెను గురించి చెప్పడం మనం ఇక్కడ చూస్తాం. అదేంటంటే సర్వలోకంలో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడినో అక్కడ ఈమె చేసిందంతా జ్ఞాపకార్థంగా ప్రశంసించబడునని చెప్పారు. ఇంకా ఈమె తన శక్తి కొలది చేసిందని 8వ వచనంలో మనం చూస్తాం. యేసుప్రభు వారు ఇద్దరి స్త్రీలను గురించి ఇలాంటి సాక్ష్యం ఇచ్చారు. ఒకరు బీద విధవరాలను గురించి, ఆమె వేసిన కానుకను గురించి చెప్తూ అన్నారు ఈమె జీవనమంతయు వేసింది అని. ఇంకొకరు ఇక్కడున్న ఈ మరియను గురించి, ఈమె తన శక్తి కొలది చేసిందని, ఆయన భూస్థాపన నిమిత్తము యేసయ్య శరీరాన్ని ముందుగా అభిషేకించింది అని చెప్పారు. కాబట్టి యేసయ్య మరణము సమాధి కోసం ముందస్తుగా చేసిన ప్రవచనాత్మక అభిషేకం ఇది. ఉత్తమమైన దాన్ని యేసుకు అర్పించింది. ఎంతగా యేసయ్యను ప్రేమించిందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువును రాజుగా, మెస్సియాగా గుర్తించి చేసిన గౌరవాభిషేకం ఇది. క్షమాపణ పొందిన హృదయం అయితేనే ఇలా కృతజ్ఞతతో, గౌరవంతో, ప్రేమతో, ఆరాధనతో ఇలా చేయగలదు. క్షమాపణ పొందుకొని వారెవ్వరూ కూడా ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉండలేరు. ఈమె ఎంతో విధేయతతో సేవకు, ఆరాధనకు ప్రతిబింబంగా చేసిన పనిని మనం ఇక్కడ చూస్తున్నాం. మనుషులకు ఇది వృధా అనిపించవచ్చు, కానీ అది దేవుని దృష్టిలో చాలా అమూల్యమైన ఆరాధనగా ప్రభు దాన్ని గుర్తించారు. అన్నిటికన్నా ఎక్కువగా ప్రభువుకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి తన దగ్గరున్న విలువైన దాన్ని తీసుకుని వచ్చి ప్రభుని అభిషేకించటం మరియకున్న ఉత్తమమైన గుణంగా మనం చూస్తున్నాం. మరియా యేసుప్రభుని ఎంత ప్రేమిస్తుందో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మనం కూడా యేసుప్రభుని ఎంత ప్రేమిస్తామో మన అర్పణే మనకు తెలియజేస్తుంది. ఎలాంటి అర్పణ ఇచ్చామో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది నిజంగా మనం ప్రభుని ఎంత ప్రేమిస్తున్నామో. ఎవరైతే ఎక్కువగా ప్రేమిస్తారో వారికే ఎక్కువగా ఆయన అర్థమవుతారు కూడా. ఇక్కడున్న అంటే ఈ సందర్భంలో ఈ ధ్యాన భాగంలో ఉన్న వారెవ్వరూ జరగబోయే దాన్ని అర్థం చేసుకోలేదు. కానీ మరియా మౌనంగానే ఉన్నప్పటికీ ఆమె క్రియలు ఆమెను గురించి సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఆమె ప్రభు యొక్క బలి అర్పణ కార్యక్రమాన్ని ఎంతగా అర్థం చేసుకుందో. ఈమెను గురించి ఎప్పుడు రాయబడ్డా ప్రభు పాదాల దగ్గరే ప్రస్తావించబడింది. ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన చెప్పే బోధ అంతా శ్రద్ధగా విని నేర్చుకోవటం ఒకసారి ప్రస్తావించబడితే, ఇంకొకసారి లాజరు చనిపోయినప్పుడు బోధకుడు వచ్చాడు అని చెప్పినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్లి ఆయన పాదాల మీద పడినట్లుగా యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈమెను గురించి పరిశుద్ధ గ్రంథంలో ఈమె పలికిన ఒకటే ఒక మాట రాయబడింది. అదేంటంటే, ప్రభువా నువ్విక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు చావకుండున నిన్ను అనే మాట. ఈ మాట మాత్రమే ఆమెను గురించి మనం చదువుతాం లేఖనాల్లో. మిగతాదంతా కూడా ఆమె మౌనంగా ప్రభు పాదాల దగ్గర కూర్చున్నట్లే మనం చూస్తాం. బేతనియాలో మరియ చేసిన ఈ కార్యం యేసయ్యపై ఆమెకున్న ప్రేమను, భక్తిని, కృతజ్ఞతను, ఆత్మీయ అవగాహనను అన్నిటినీ చూపిస్తుంది. ఇది ఒక గొప్ప సాక్ష్యంగా మన ముందుంది. శిష్యులు అర్థం చేసుకోలేని దాన్ని ఆమె అర్థం చేసుకుంది. ఇతరులు నష్టమని భావించిన దాన్ని యేసయ్య మాత్రం మంచి పని అని పిలిచారు. ఆ రోజు మరియ చేసిన పని ఇప్పటికీ మాట్లాడుతుంది. అలాగే ఈ రోజు మన ఆరాధన కూడా భూమిపై మాత్రమే కాదు, పరలోకంలో చిరస్మరణీయంగా నిలుస్తుంది. ఆయన పాదాల దగ్గర నేర్చుకునే హృదయం, ఆయన పాదాల దగ్గర ఏడ్చే హృదయం, ఆయన పాదాల దగ్గర ఆరాధించే హృదయం ఈమె కలిగి ఉండటం ఈ రోజు మనకు ఒక గొప్ప ఆత్మీయ పాఠాన్ని నేర్పుతుంది. ప్రభు పాదాల దగ్గర గడిపిన జీవితం ప్రభు చేత ఎంతగానో ప్రశంసించబడుతుందని మనము అర్థం చేసుకోవాలి. మరి మనం ఎక్కడ గడుపుతున్నాము, మన సమయాన్ని ఎక్కడ వెచ్చిస్తున్నామో ఒక్కసారి మనల్ని గురించి మనం ఆలోచించుకొని ప్రార్థన చేసుకుందామా? మా తండ్రి,
మీరు మాకు ఎన్నో సంగతులు బోధించినప్పటికీ చాలా సార్లు వాటిని గ్రహించలేక మేము చేయవలసిన పనులు తిరిగి చేయలేని పరిస్థితుల్లో మా జీవితాలు ఉంటుండగా దయచేసి మమ్మల్ని క్షమించమని ప్రార్థిస్తున్నాం. మరియ చాలా ఉత్తమమైన దాన్ని తీసుకుని వచ్చి అర్పించింది. అంతకు ముందు కూడా ఆమె ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది అని మీరు చెప్పారు. అలాగే ఆ ఉత్తమమైన కార్యాలు చేయటంలో ఆమె జీవితము చాలా అద్భుతంగా జరుగుతూ వచ్చింది. మా జీవితం కూడా ఉత్తమమైన కార్యాలు చేసేటట్లుగా మాకు సహాయం చేయండి. నీ చిత్తమే ఉత్తమమైనదని రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాయబడినట్లుగా మీ చిత్తాన్ని చేస్తే చాలు, మేము మా జీవితంలో ఉత్తమమైన కార్యం చేసినట్లే. కాబట్టి ప్రభువా, మీ చిత్తం జరిగించేటట్లుగా మా హృదయాన్ని తెరవమని, అది అర్థం చేసుకునే కృప మాకు దయచేయమని వేడుకుంటూ ఉన్నాము. మేము కూడా మీ ఎడల కృతజ్ఞత కలిగి ఎంతో విధేయతతో ఉండునట్లుగా మాకు సహాయం చేయండి. మేము చేసే ప్రతి పనిలో మీ ఎడల మాకున్న ఆరాధన కనపడినట్లుగా మా క్రియలు ఆ రీతిగా ఉండడానికి కృపచూపమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మనుషులు వృధా అనుకోవచ్చు మేము చేసే ప్రయాస, కానీ మీ దృష్టికి అది ఎంతో ఎన్నికైనదిగా ఉండినట్లుగా మేము అట్టి కార్యములు జరిగించడానికి కృపచూపమని ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మరుసటి ధ్యానంలో మరలా తిరిగి కలుద్దాం. అంతవరకు దైవాశీస్సులు. ఆమెన్.